మేము ఫైట్ బ్యాక్ చేస్తాము అనే ఒక మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ హోంమంత్రి గారు అయితే గతంలో చెప్పిన ఇంటర్వ్యూలో చాలాసార్లు ఆవిడ ప్రస్తావించిన అంశాలు, నేను ఇదైతే ఫస్ట్ టార్గెట్ కొడాలి నాని అని, రోజా అని. మరి వీళ్ళు ఈ రకంగానే ఇంకా తగ్గకుండా మాట్లాడితే అంటే రెండు విషయాలండి, తప్పులు జరిగినవి లేదా పాలనా సంబంధమైన లోపాలు వాటి మీద జవాబుదారీగా ఉండడం, కోర్టులో మాట్లాడడం ఒకటి. రాజకీయంగానే అసలు ఏదో ఒక మెట్ట దిగిపోయారు వీళ్ళు, భయపడిపోలేదు, మేము అలాగే ఉండి మాట్లాడతామనే ఒక మెసేజ్ అయితే కన్వే చేస్తారు. ఈ సభ తర్వాత, ఈ రోజు తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మేమైతే గట్టిగానే ఉన్నాము, మేమేం వెనక్కుపోలేదని. దీంట్లో రెండు రకాలు, వెనక్కుపోతే ఇంకా దెబ్బతీస్తారు అనే ఒక ఆందోళన కూడా ఒకటి. అవును, అది కూడా ఒక వ్యూహాత్మకమైన వ్యవహారమే అది. అందుకని ఇంక చాలా తీవ్రమైన ఎదురుదాడి, ఇప్పుడు మీరు అన్న హోంమంత్రి గారి వ్యాఖ్యలు కానీ తీవ్రమైన ఎదురుదాడిలాగే ఒకరి మీద ఒకరు అనుకోవటమే ఇప్పుడు జరుగుతుంది. ఇంకా అందులో ఇంకా రెండో అభిప్రాయం ఏం లేదు. యా, సో ఏదైనప్పటికీ కూడా వాళ్ళు అలా మాట్లాడారు. ఇప్పుడు కొడాలి నాని మరి ఇంతకుముందు భాష ఘోరంగా ఉండేది, ఎప్పుడు మనం ఇంకేం భాష మాట్లాడాలి, ఎప్పుడు చెప్పాల్సి వచ్చేది. కానీ అలాంటి పదాలు ఇప్పుడు కూడా వాడుతున్నాడు ఆయన. అంటే ఆ భాష అంత తీవ్రంగా మాట్లాడలేడు, డెఫినెట్గా మాట్లాడలేడు. కానీ నా ఇదైతే నేనేం తగ్గలేదు అనే ఒక మెసేజ్ ఏదో అట్టి పెట్టడం, కొన్ని పదాలు ఎంపిక చేసిన కొన్ని పదాలు ఆయన ఇప్పటికి కూడా వాడుతూ ఉన్నారు. రోజా ఏమో మీరు వాడండి, రేపు ఆర్థిక రాజధానికి వాడండి ఈ భవనాన్ని, దాని మీద ఇంక ఎన్ని రోజులు మీరు చెప్తారు, అన్నీ హైకోర్టుకు తెలిసి జరిగాయి అని ఆమె అంటున్నారండి. ఆ విషయం హైకోర్టులో ఈసారి విచారణకు వచ్చినప్పుడు నిర్ధారణ కావాలి. నిజంగా హైకోర్టుకు తెలిసి జరిగాయా, అంటే హైకోర్టుకి ఇంత ఖరీదైనవి ఇవన్నీ రిపోర్ట్ చేశారా అనేది పెద్ద ప్రశ్నే. ఆమె అయితే అదే చెప్తున్నారు. సో ఇక్కడితో అయితే ఇది ఆగే పరిస్థితి ఉండదు, ఇంకా ఆగదండి. ఇప్పుడు మీరు రాజకీయ పార్టీలు ఎందుకు ఆగుతాయండి? ఇప్పుడు అవి పునాది కాపాడుకొని మళ్ళీ వీలు దొరకగానే ఎదురుదాడి చేయడానికి అవి ఎదురు చూస్తూ ఉంటాయి. కానీ ఒక ఓటమితోనే రాజకీయ పార్టీలు మూతపడితే ఇంకా పార్టీలు దేశంలో ఇన్ని ఎట్లుంటాయి చెప్పండి. అంత పెద్ద దేశం మొత్తం మీద 2 సీట్లే వచ్చిన బీజేపీ ఏమైంది, 3 సార్ల నుంచి ఇప్పుడు పాలిస్తూ ఉంది. కాంగ్రెస్ పని అయిపోయింది, తెలంగాణ వచ్చింది, ఇంకా కేసీఆర్ రాజ్యమే, ఇంకా కేసీఆర్ కేటీఆర్ అన్న పరిస్థితి పోయి మళ్ళీ రేవంత్ రెడ్డి ఆయన కూడా తెలుగుదేశంలో నుంచి వచ్చి టీఆర్ఎస్లో లీనమైన కాంగ్రెస్ నుంచి మళ్ళీ ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. అంటే నేను చెప్పేది ఇవన్నీ వైసీపీకి వెంటనే జరుగుతాయని కాదు, పార్టీలు మనుగడ కోసం పోటీ చేస్తాయండి. అసలు ప్రకృతి ధర్మము మనుషులు అంతా కూడా స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, ఆ సర్వైవల్ కోసం ఇప్పుడు స్ట్రగుల్ చేస్తుంది ఆ పార్టీ. అంటే మీరు ఇప్పుడు పాయింట్ ఎత్తారు చూసారా, కాంగ్రెస్ విలీనం అనే అంశం. సో ఇదే అంటున్నాను నేను, విలీనం అన్నది ఈ ఉన్న ఎంపీలు ఇద్దరు కూడా అటు వెళ్ళిపోతే విలీనం అయినట్టు అది